ఎఫ్సిఆర్ఏ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక వెనక్కి తగ్గినట్టే. తప్పదు, ఏం చేయాలి? 240 సీట్లు వచ్చినాయి. 2/3 సీట్లు వచ్చిన టైంలో చేయాల్సింది చేశారు. ఆర్టికల్ 370 రద్దు అప్పుడే జరిగింది. నోట్ల రద్దు అప్పుడే జరిగినాయి. అట్లాగే ఈ దేశంలో కీలకమైన అయోధ్య రామ మందిర నిర్మాణం అప్పుడే జరిగినాయి. ఇప్పుడు సీట్లు తగ్గినాయి. దానికి తగ్గట్టుగా అందరినీ సాటిస్ఫై చేయాలి, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఎవరిని నమ్మడానికి వీల్లేని పరిస్థితి. ఇంకొక వైపున అలాగని మోడీ వదిలేస్తాడా? జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించి ఆ తర్వాత ఆచరణలోకి తీసుకొచ్చిందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అప్పుడు గొడవలు చేస్తే జేపీసీ, ఆ తర్వాత సైలెంట్గా అమలు. అట్లాగే వక్ఫ్ చట్టం, అట్లాగే గొడవలు, మళ్ళీ సైలెంట్గా అమలు. ఐబీసీ, అలాగే డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఇవన్నీ పార్లమెంటరీ కమిటీల ముందుకెళ్ళినాయి, ఆ తర్వాత ఆమోదం పొందినాయి. పార్లమెంటే ఆమోదించినా కూడా వెనక్కిపోయినటువంటి రైతు చట్టము ఉంది. అట్లాగే మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉంది. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్లు వెనక్కి తగ్గడం ఉంది. కాకపోతే దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకునే శక్తులకి పోరాడుతున్నాడు ఆయన మోడీ. వాళ్ళకి డైరెక్ట్గా ఈయనేం సినిమాలో హీరో కాదు కదా. సినిమాలో హీరో అయితే చొక్కా నలగకుండా అదేందో విలన్లు 100 తుపాకులతో కాలుస్తుంటాడు, హీరోకి ఒక్క గుండు కూడా అవదు. అదే హీరో ఒక గుండు గాలిస్తే చాలు విలన్ చచ్చిపోతాడు. అది సినిమాల్లో సాధ్యం, నిజ జీవితంలో సాధ్యం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడు ఏ అడుగు వేయాలో అప్పుడు ఆ అడుగు వేసుకు వెళ్తున్నారు.